అందరికి రావు పాటలయ్యా, అందరికి రావు పాటలయ్యా, అందరి గొంతు బాగా ఉంటది, అది అదృష్టంగా మేము భావించుతాము సారు. పాటంటే మాకు ప్రాణం. రావు 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 తల్లి ఎల్లమ్మ, మా రాతలన్నీ నీ ముందే ఎల్లమ్మ. జాగ్రత్త. నేను ఎవరు అనుకుంటున్నావు? నువ్వు చార్మినార్ అన్నవా? చార్మినార్ నేను కిరాయి పదేళ్ళు. నేను చార్మినార్లు ఉన్నా. ఏ బస్తీలో అన్నాడు? ఏ బస్తీ ఉంది? గుడేన్ కవర్లు ఉన్నా అన్న. ఆ గుడి ఏదో నాకే తెలియదు. మరి లోపల దాకా ఎందుకో అవసరంలోకి లోపల దానికి పోతే ఎందుకంటే నేను ముసలి అన్నట, గంగమ్మ గారు ముసలి అన్నట, శాత కాదట, టైం పువ్వు పెట్టరట, ఏసి గాలికి ఉండనట, నిద్ర ఉండదట. ఈ 3 కండిషన్లు. ఇక నువ్వు చక్కెర వచ్చి కింద పడిపోతావంట. ఎందుకు పడతా? ఇప్పటికి నేను ఎండలో తిరుగుతా, పని చేస్తా, పాట చేస్తా, వాకింగ్ చేస్తా, డాన్సులు ఆడతా, బోనం ఎత్తుకొని ఆడతా. అలా ఘోరం వాళ్ళకు అనుమానం నా మీద ఎందుకు అనుమానం వచ్చిందో మరి. అంతే. అనుమానం వచ్చింది తీసుకోలేదంటే నీకు మంచి ఫీచర్ ఉంది అంటారు. కిరగించి జోర వాడినట్టే చెప్తున్నారు. నీకు మంచి ఫీచర్ ఉంది, మళ్ళీ కూడా వస్తావు, మమ్మల్ని బదనాం చేయకు అని కాలు మొక్కి తాగదోలిరు నన్ను. రావు 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 తల్లి ఎల్లమ్మ, రాజుగారు పిలిచినారు తల్లి. సో నెక్స్ట్ కేతమ్మ. సో కేతమ్మ సింగర్ కాదు కానీ మంచి ఎంటర్టైనర్. సో పెద్ద మనిషి. సో అమ్మతో మాట్లాడదాం. సో చిన్నప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తుండే బోనాల పండుగ అంటే? బోనాల పండుగ అంటే ఆడపడుచులకు ఇది ఒక హాలమాతిగా వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి బోనాల పండుగ ఎందుకు వచ్చిందంటే, వెనకట కక్కుడేరు కూడా అవుతుంటే అమ్మవారు గుళ్ళ కూర్చున్న అమ్మవారు కక్కుడేరు కూడా ఎందుకు అవుతుందని ఆమె నెత్తెల అగండం పెట్టుకొని 50 కొమ్మలు పట్టుకొని నెత్తెల అగండము చేతుల్లో త్రిశూలం పట్టుకొని ఊరంతా ఊరాడ చేసి ఊరు చుట్టూ ఆమె ఊపిది పోసుకుంటా ఊరును కాపాడి కక్కుడేరు కూడా వెనకట గత్తరందరూ అది తక్కువ చేపించింది. ఆ తల్లి అమ్మవారు ఊరు చుట్టూ తిరిగి ప్రజలను కాపాడింది. అప్పటి నుంచి బోనాల జాతర అంటేనే ఆడపిల్లలకు అది ఒక ఆలమాతి వచ్చింది. బోనాల పండుగ అంటే ఆకలి కూడా కాదు మాకు. మంచిగా ఊక్కొని చల్లుకొని పచ్చగా ముగ్గులు సాన్పులు పళ్ళుకొని ఇండ్లు కడుక్కొని అమ్మవారికి బోనం పూజించుకొని కుంభరింటికి పోయి కుండ తెచ్చి కడుక్కొని మంచిగా పూజించుకొని మంచిగా బెల్లం అన్నం వండుకొని మీద గురిగిల బెల్లం నీళ్లు పోసుకొని లేకపోతే కొబ్బరి నీళ్లు లేకపోతే సల్ల మజ్జిగ పోసుకొని 50 కొమ్మలు పెట్టుకొని ఆ బోనం నెత్తిలు ఎత్తుకొని పోతుంటే నిజంగా అమ్మవారి రూపం అని ఆ బోనం పెట్టి ఇంటికి వచ్చేంత వరకు కూడా మాకు ఆకలి కాదు. ఆడపిల్లలకు చాలా సంతోషం ఈ బోనాల పండుగ. అప్పటి నుంచి బోనాల పండుగ ఇది మాకు చరిత్రలో మిగిలిపోయింది అంతే. ఇక తెలంగాణ రాష్ట్రానికి ఇక ఒక్క పాట పాడు. పాట. రావు 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 ఎల్లమ్మ, మా రాతలన్నీ మీ ముందు ఎల్లమ్మ. రావు 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 ఎల్లమ్మ, మా రాతలన్నీ మీ ముందు ఎల్లమ్మ. రావు 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 తల్లి ఎల్లమ్మ, మా రాతలన్నీ నీ ముందే ఎల్లమ్మ. రావు 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 ఎల్లమ్మ, మా రాతలన్నీ నీ ముందే ఎల్లమ్మ. రాయి కొట్టి రాయి మేడ ఎల్లమ్మ, నీకు ఎవ్వరు కట్టినారే ఎల్లమ్మ. రాయి కట్టి రాయి మేడ ఎల్లమ్మ, నీకు ఎవ్వరు కట్టినారే ఎల్లమ్మ. ఊరు జనము ఏకమై ఎల్లమ్మ, నీకు రాయి మేడ కట్టినారే ఎల్లమ్మ. ఊరు జనము ఏకమై ఎల్లమ్మ, నీకు రాయి మేడ కట్టినారే ఎల్లమ్మ. కోరుకున్న రాయి మేడ ఎల్లమ్మ, నువ్వు కొవెలాయి ఉన్నవమ్మ ఎల్లమ్మ. కోరుకున్న రాయి మేడ ఎల్లమ్మ, నువ్వు కొవెలాయి ఉన్నవమ్మ ఎల్లమ్మ. కాలుగజ్జ గల్లు అంటే ఎల్లమ్మ, మా భూతల్లి దద్దరిలే ఎల్లమ్మ. కాలుగజ్జ గల్లు అంటే ఎల్లమ్మ, మా భూతల్లి దద్దరిలే ఎల్లమ్మ. కాలుగజ్జ గల్లు అంటే ఎల్లమ్మ, మా నల్లగొండ దద్దరిలే ఎల్లమ్మ. కాలుగజ్జ గల్లు అంటే ఎల్లమ్మ, మా నల్లగొండ దద్దరిలే ఎల్లమ్మ. రావు 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 ఎల్లమ్మ, మా రాతలన్నీ నీ ముందే ఎల్లమ్మ. రావు 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 ఎల్లమ్మ, మా రాతలన్నీ ఎల్లమ్మ. పుట్టలోనే పుట్టినావు ఎల్లమ్మ, నువ్వు పుడమినంత ఏలినావా ఎల్లమ్మ. పుట్టలోనే పుట్టినావు ఎల్లమ్మ, నువ్వు పుడమినంత ఏలినావా ఎల్లమ్మ. తెల్ల చీర కట్టినావు ఎల్లమ్మ, నువ్వు మల్లెలోడి పోచినావా ఎల్లమ్మ. తెల్ల చీర కట్టినావు ఎల్లమ్మ, నువ్వు మల్లెలోడి పోచినావా ఎల్లమ్మ. చిన్న చిన్న బిడ్డ వాట ఎల్లమ్మ, నువ్వు శివనెల్లి మాత వాట ఎల్లమ్మ. చిన్న చిన్న బిడ్డ వాట ఎల్లమ్మ, నువ్వు శివనెల్లి మాత వాట ఎల్లమ్మ. నాకు బామూల తెచ్చి ఎల్లమ్మ, నువ్వు నడి కట్టు కట్టినావా ఎల్లమ్మ. నాకు బామూల తెచ్చి ఎల్లమ్మ, నువ్వు నడి కట్టు కట్టినావా ఎల్లమ్మ. చేరుకోతుల బట్టి ఎల్లమ్మ, నువ్వు జడ చుట్టు చుట్టినావా ఎల్లమ్మ. చేరుకోతుల బట్టి ఎల్లమ్మ, నువ్వు జడ చుట్టినావా ఎల్లమ్మ. నిమ్మాలు కొట్టినారు ఎల్లమ్మ, నీకు నీడాలు వేసినారు ఎల్లమ్మ. నిమ్మాలు కొట్టినారు ఎల్లమ్మ, నీకు నీడాలు వేసినారు ఎల్లమ్మ. యాపాలు కొట్టినారు ఎల్లమ్మ, నీకు జవ్వాయి వలసినారు
బల్కంపేటలోని నువ్వు ఎల్లమ్మ నువ్వు బాయిలో వెలిసినవా ఎల్లమ్మ ఎల్లమ్మ ముచ్చపు గుండు ఎక్కి ఎల్లమ్మ నువ్వు మూలిదలక వాడినవా ఎల్లమ్మ ఎల్లమ్మ వజ్రపు గుండు ఎక్కి ఎల్లమ్మ నువ్వు మూలిదలక వాడినవా ఎల్లమ్మ ఎల్లమ్మ గౌతముని కోడలవు ఎల్లమ్మ నువ్వు గౌడింటి ఆడబిడ్డ ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ మా రాతలన్నీ నీ ముందు ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ మా రాతలన్నీ నీ ముందే ఎల్లమ్మ చాలా అన్నారు సాల్పించడం కానీ నేను మాత్రం ఫుల్ హ్యాపీ. కాదు వచ్చేటప్పుడు ఇబ్బంది అయిందా ఏమన్నా? నాకా ఆ. ఇబ్బంది కాదు వాడు అది ఫోన్లో పెట్టుకుంటారు కదా వీడికి రానికి ఆ, ఆడు అది వెయిట్ చేసేటప్పుడు చిన్న చిన్న గల్లీలలో తీసుకుపోతుండే దరిద్రుడు ఆ. ఒక్కదాన్ని ఉన్నా ఏంది భయ నువ్వు గల్లీలకి ఎందుకు తీసుకుపోతున్నావు అసలు నువ్వు నాకు అర్థం కాలేదు ఇది నేను చూడని గల్లీ కదంటే నువ్వు హైదరాబాద్ అంతా చూసినాను నేను ఒక్క కూతెత్త రోడ్డు మీద మొత్తం జనం మొత్తం నేను కుక్కను కొట్టట్టు కొడతారు నేను అందరికి ఫేమస్ కేతమ్మ అంటే ఇక్కడ బిగ్ బాస్ కేతమ్మ అంటారు తెలుసా కొడుకా జాగ్రత్త నువ్వు జాగ్రత్త నేను ఎవరు అనుకుంటున్నావు నువ్వు చార్మినార్ అన్నవా చార్మినార్ నేను కిరాయిపోదేంటి నీకేమేరక నేను చార్మినార్లు ఉన్నా ఏ బస్తీలో అన్నాడు ఏ బస్తీ ఉంది గుడేని కవర్లు ఉన్నా అన్న ఆ గుడి ఏదో నాకే తెలియదు చక్కగిడికి తీసుకొచ్చావు అమ్మ నేను ఏం చేయను కాదు నువ్వు డైరెక్ట్ రోడ్ అంటే రావాలి కానీ చిన్న 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 గల్లీలు అంటే జల్ది పోవాలని నువ్వు జల్ది అన్నావు కదా అన్నాడు ఏం జల్ది కదా నేను పోయిదానికి ఆపుతారు మా వాళ్ళంతా నువ్వు చిన్నగా పోని కానీ నువ్వు గల్లీలు తిప్పకు నువ్వు రోడ్ మీరు రోడ్ లేకపోతే లొల్లి పెట్టానా మరి చెప్పు అన్నాను కానీ మమ్మల్ని రోడ్ ఎక్కుతాను నీకు లొల్లి పెట్టకమ్మా రోడ్ ఎక్కి తీసుకొచ్చి డాపిండా. సో ఏమన్నా అన్నాడా మళ్ళీ దిగినాక? నువ్వు దిగి నా 500 450 తీసుకొని పోతా నువ్వు అసలు మా వాళ్ళు దొరకలే నువ్వు ఆగు ఈడ కాకపోతే ఇంకొక అటు కూడా పోవాలి ఇదే అటు ఆగు అన్న అని మంచిగా ఫోన్ చేసి కానీ ఎంత ఇబ్బంది పడి వచ్చిందో నాకు తెలియదు కానీ అంటే నాకు ఇంతకుముందు చెప్పింది దాని తర్వాత ఎందుకు అడిగిన అంటే ఇబ్బంది పడి మరి వచ్చింది అంటే నేను పిలవంగానే అంటే నాకు కాల్ చేస్తా ఉంది 3-4 సార్లు చేసింది బట్ నేను కొంచెం వేరే షూట్లు ఉండి కాల్ లిఫ్ట్ చేయలేకపోయినా నేను ఎందుకంటే అందరికి చెప్పాలి కాబట్టి నేను చెప్పేస్తున్నా మంజాక ఏమన్నా అనుకున్నావు దానిలో వస్తుందేమో కానీ అమ్మ నన్ను ఎవరికి వాళ్ళు ఇచ్చినవే మరి ఏం చేస్తాడు వాడు మీరు ఎవ్వరు రాలే ఆటోడా నేను మంజకు చేసిపోను అయిపోయింది నా పనిగా అమ్మ నన్ను వదిలిపెట్టేసారు అందరు మీరు నేను పోతా వస్తే చల్లగా బతి వస్తా ఇంటికి ఈ సొమ్ములన్నీ ఈ సొమ్ములు అన్ని గీటి గురించి భయపడ్డా ఎందుకు వస్తాయి 2-3 లక్షలు మరి గీటికే వస్తాయి కానీ ఘాటుకు వస్తాయి వీటికి రావా ఎందుకు బంగారం కాబట్టి ఎవరిచ్చారు ఇవన్నా కొనుక్కున్నావా కాదు బిగ్ బాస్ లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ పోయినావు కదా మరి లోపల దాకా ఎందుకో హౌస్లోకి లోపల దాకా పోతే ఎందుకంటే నేను ముసలి అన్నట గంగవ్వ కానీ ముసలి అన్నట శాతం కాదట టైం పువ్వు పెట్టరట ఏసి గాలి ఉండనట నిద్ర ఉండదట ఈ 3 కండిషన్లు ఇక నువ్వు చక్కెర వచ్చి కింద పడిపోతావంట ఎందుకు పడతా ఇప్పటికీ నేను ఎండలో తిరుగుతా పని చేస్తా పాట చేస్తా వాకింగ్ చేస్తా డాన్సులు ఆడతా బోనం ఎత్తుకొని ఆడతా అలా ఘోరం వాళ్ళకు అనుమానం నా మీద ఎందుకు అనుమానం వచ్చిందో మరి అంతే అనుమానం వచ్చింది తీసుకోలేదంటే నీకు మంచి ఫీచర్ ఉంది అంటారు పిర్రగించి జోర వాడినట్టే చెప్తారు నీకు మంచి ఫీచర్ ఉంది మళ్ళీ కూడా వస్తావు మమ్మల్ని బదనాం చేయకు అని కాలు మొక్కి తాగదోలేరు నన్ను మరి ఈసారి బిగ్ బాస్ పిలిచిరా ఈసారి పెట్టినా ఈసారి పెడితే మా మనవనికి పెట్టిరట వాళ్ళు 20 తారీఖు నాడు వచ్చిందట అక్క నువ్వు మేడం నువ్వు ఒకటి వీడియో చేసి మా అమ్మని వచ్చిందట వాళ్ళు నిన్నమని చెప్తారు ఇంకేముంది నిన్నమని చెప్తే 25 రోజులు అయిపోయింది ఫ్యూచర్ బాయ్ అంది అదే జీవితమా ఏమి కావా మాకు ఫ్యూచర్ ఉంది అన్నారు కదా అందుకంటే అందరూ అప్పటిదప్పుడు మాటలై ఏదో బుజ్జగిద్దామని ఒక ఆయన వచ్చి నీకు శనివారం ఆపరిస్తా అనుష్క శనివారం అని ఆయనటు ఆయన అప్పుడు గద్దమించి దిగొచ్చి అమ్మో నీకు ఆపరిస్తా నువ్వు మంచిగా వాడినవు పాట నా కళ్ళల్లో నీళ్ళు తీసుకున్నా అన్నాడు పాట వాడిన ఒక పాట లేదు ఏదే నా ఆత్మఘోష పాట వాడినా నా కష్టపడ్డాను ఒకసారి వాడా పాట ఇప్పుడు ఎల్లమ్మ పార్టిసిపేట్ ఈ పాట వాడొచ్చా ఎందుకు మన లైఫ్ ఎట్లుందో అట్లా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏ పండుగ వచ్చినా ఏమొచ్చినా మన జీవితమే కదా పాడతావా పాడు జరైనక వాడంటే ఇదంతా అయిపోయినాక జరైనాక ఒక్కొక్క పాటే వాడినాం కదా ఇంకొన్నది ఇది స్టోరీ ఇది అయిపోయినాక ఎర్రాయి చీరలున్నాయి రో తమ్ముడా పోతలి ఎర్రాయి చీరలున్నాయి రో తమ్ముడా పోతలింగన్న ఏడల మొక్కులున్నాయి రో తమ్ముడా పోతలింగన్న ఎర్రాయి చీరలున్నాయి రో తమ్ముడా పోతలింగన్న ఏడల మొక్కులున్నాయి రో తమ్ముడా పోతలింగన్న
ఎర్రాయి చీరలున్నాయిరో తమ్ముడా పోతలింగన్న ఏడెన్న మొక్కలున్నాయిరో తమ్ముడా పోతలింగన్న ఎర్రాయి చీరలున్నాయిరో తమ్ముడా పోతలింగన్న ఏడెన్న మొక్కలున్నాయిరో తమ్ముడా పోతలింగన్న గజ్జల్ల బండి కట్టయ్యో తమ్ముడా పోతలింగన్న గందరక దాగదోరయ్యో తమ్ముడా పోతలింగన్న గజ్జల్ల బండి కట్టయ్యో తమ్ముడా పోతలింగన్న నల్లాయి చీరలున్నాయిరో తమ్ముడా పోతలింగన్న నాలుగేళ్ల మొక్కలున్నాయిరో తమ్ముడా పోతలింగన్న నల్లాయి చీరలున్నాయిరో తమ్ముడా పోతలింగన్న నాలుగేళ్ల మొక్కలున్నాయిరో తమ్ముడా పోతలింగన్న గందరక సాగదోరయ్యో తమ్ముడా పోతలింగన్న గజ్జల్ల మొక్కలున్నాయిరో తమ్ముడా పోతలింగన్న గందరక సాగదోరయ్యో తమ్ముడా పోతలింగన్న గజ్జల్ల బండి కట్టయ్యో తమ్ముడా పోతలింగన్న. సూపర్ అసలు. అది పాటలని చిన్నప్పటి నుంచే నేర్చుకున్నావా? చిన్నప్పుడు చెప్తాయి. ఎవరు నేర్పించారు నీకు? ఏవోలేవు నేర్పుతారాయా కాలువ పోయిన కాడ కొయ్య పోయిన కాడ ఇది నూరు శన కౌడలు పట్టుకొని నేర్పనికి వాళ్ళు పాడుతుంటే వీళ్ళు పాడుతుంటే చూసి నేర్చుకునే. ఓకే. అయితే భూతం రమేష్ మస్తు పాటలు పాడిందిగా. ఆయన వాడిన పాటలలో ఏ పాట వచ్చా నీకు? ఇది వస్తుందిగా. ఏది ఏది రోకలి కట్టెల కొమ్మని ఆ పాట వాడు. కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది కట్టెలకు బొమ్మన్నది మాయత్త కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది కట్టెలకి బొమ్మన్నది మాయత్త బొమ్మన్నది యాడికే సందమామ నాయత్త వీటగాడై వస్తావు యాడికే సందమామ నాయత్త వీటగాడై వస్తావు యాడికే సందమామ ఈటగాడై వస్తావు యాడికే సందమామ నాయత్త వీటగాడై వస్తావు చేతి గాజులు వాయరా చిన్నవాడ చేతి గాజులు వాయరా చిన్నకాడ రాజడిగితే మందును చేతి గాజులు వాయరా రాజడిగితే మందును చేమంతి రోకలనవే చిన్నదాన రోకలనవే చేమంతి రోకలనవే చిన్నదాన రేయాగిపోయినవే కాలు మట్టెలు వాయరా చెలికాడ రాజడిగితే మందును కాలు మట్టెలు వాయరా చెలికాడ రాజడిగితే మందును ఉడుకుడుకు దుగ్గలనవే చిన్నదాన ఉడుకొస్తే పోయనవే ఉడుకుడుకు దుగ్గలనవే చిన్నదాన ఉడుకొస్తే పోయనవే. సూపర్ అసలు. కాదు అసలు కేతమ్మ మొత్తం పాట పాడింది కానీ ఇది కట్టెల పొమ్మన్నది ఏమో కానీ రోకర్ పాట నిజం చెప్పాలంటే కేతమ్మని చూస్తుంటే నిజంగా ఒక అమ్మవారి లాగా మంచిగా అనిపిస్తుంది కదా. అసలు ఇట్లా ఎవరు తయారు చేపిస్తారు? నువ్వే తయారై వస్తావు? ఎవ్వరు రాలే బాధపడ్డా ఎవ్వలేరు ఒక బిడ్డ రాలే రాలే ఫ్యాన్ ఖరాబ్ అయింది ఒయిర్లు తెగిపోయినాయి కాలిపోయినాయి ఉబ్బరిస్తుంది. అప్పటిదప్పుడు నెత్తికి గాజులు బిల్డింగ్ దిగి చిన్న మంజులమ్మ బిల్డింగ్ దిగి అప్పటిదప్పుడు తయారయ్యి అమ్మ మీరేం తయారు చేయకురి ఆటో బుక్ చేయండి ఆటో బుక్ చేయండి ఆటో బుక్ చేయండి అందరూ రావచ్చు అంటే ఏంది ఆటో బుక్ చేయండి అన్న. ఆటో బుక్ చేసి బ్యాగ్ పట్టుకొని రోడ్డు మీద నిలబడ్డాడు ఆయన వచ్చిన అలా కూర్చొని దేవుడా అన్నిటికీ నువ్వు శివ దగ్గరికి నన్ను చేర్చాని ఎక్కిన. ఇందాక ఒక మాట అమ్మ అన్నది ఏంటంటే ఆటో దిగింది కాబట్టి పరిస్థితి ఇట్లా ఉంది కదా. ఆటో దిగకపోతే పరిస్థితి ఎట్లుంది అది ఒకసారి మీరు అడగండి. ఈ ఆడేవాడు నేను వాడు ఇయ్యాలేవు అది కాదు సొమ్ము చూస్తురు నన్ను చూడకుండా సొమ్మను చూస్తారు. కాదు నువ్వు రాలేవనుకో నేను నిన్ను ఎంక్వైరీ చేస్తుంది కదా. ఏం పోతున్నా నీ దగ్గర సొమ్ము గుంజుకొని నిన్ను చంపేస్తారా? ఏమో వాడు బతుకుంటాడా? ఇక వాడి తర్వాత ఎవరైనా జనాలు కూడా నవ్వుకుంటారు. కేతమ్మ మీద చేస్తాడు ఎవడు అసలు? మల్లారెడ్డి మా కేటీఆర్ ఉండు అన్నయ్య చూడు ఎప్పుడు చూడు చూడు కేటీఆర్ పడు చూడు ఫోన్లా ఎందుకు చూపిస్తున్నావు మరి చెప్తున్నా మంచిగా మేనోడికి మర్యాదకు తీసుకొని పో. నేను ఒక్కదాన్ని కూర్చుని అనుకుంటున్నావు బిడ్డ కొండంత 4 కోట్ల మంది నా జనం ఉండు జాగ్రత్త అని చెప్పిన ఇక పట్టుకొచ్చిండి దించిండు. ఓ బాగు నీ పసలు ఇప్పుడు ఆగు మా వాళ్ళు నాకు అడ్రస్ దొరకాలి ఏడు పట్టుకున్నా
పట్టుకున్నావు. ఆమె ఏదో ఫ్లోర్ ఎక్కాలటమ్మా మీ బిడ్డ చెప్తున్నా. ఒకవేళ వాడు నిజంగా నీ సొమ్ములు లాగింది అనుకో ఏం చేస్తుంటుంది? ఏం చేద్దును అంత దూరం పోనీపోదు నీళ్ళు పెడుతూ జనాన్ని పిలుతును. ఆడు గల్లీలో పోయి ఇంట్లో పోయి తీసుకుపోతాడు చూసి అయ్యో అమ్మో అమ్మ మొత్తుకున్నాను. ఎట్లా మొత్తుకుందో ఒకసారి ఎట్లా అందో ఏ వద్దు అంటే వాడతా ఏ పాట ఒకసారి వద్దు నేను మొత్తుకుందాన్ని వస్తుంది వద్దు రాదు ఏం కాదు. అమ్మో అందరు కోరుకునేది నీ దగ్గర ఎంటర్టైనర్, మంచి ఎంటర్టైనర్. నువ్వు ఎంటర్టైన్మెంట్ కావాలి అలాగే. ఏమనుకో మా బిడ్డలు తిడుతారయ్యా. కాదు ఒక్కటి ఇగో నీ సొమ్ములు ఎత్తుకు పెట్టాడు ఏడే అనుకో అని ఎట్లా అమ్మకాయ చెప్పుకుంటావే కన్నా ఇలా అంటారు తిడతారు అంటారా? అమ్మో డబ్బుక్కున మీడియా వాళ్ళతో ఏడుతాడు ఎందుకు అడిచినావు? ఏం తక్కువైనా ఏడ్చినావు? మేమేమన్నా తక్కువ చేస్తున్నామా అంటారా? అన్ని ఎక్కువైనాయి అంటే అన్ని కాదు. అయితే భూతం రమేష్ ఈ మధ్య ఒక పాట పాడిండు, ఏ పాట? మొత్తం ట్రోల్ అయ్యిండు. ఏ పాట అమ్మా? ఒకసారి పాడు. ఆడయ్యా చెప్పుదా. ఆయా షేర్ అయ్యో కొడుక గడ్డ చేసి అందరు నిన్ను కొడుక నీ బిడ్డ మంచిగా ఉంది ఏమైంది రా ఫోన్ చేసి అందరు మెచ్చుకుని ఒకేళ్ళు ఇద్దరే షేర్ చేసిన ఒకసారి తిట్టు అంతోట తిరిగినావు కదా నువ్వు. అంతోటి వీడియోలు తీసావా భరత్ తోటి? భరత్ ఫ్రెండ్ అయిపోయిండు. ఫ్రెండ్ అయిపోయిందా? అందరికి రావు పాటలయ్యా అందరికి రావు పాటలయ్యా అందరి గొంతు బాగా ఉంటది అది అదృష్టంగా మేము భావించుతాము సారు. పాటంటే మాకు ప్రాణం పాటంటే మాకు ప్రాణం ఎన్ని దిక్కుల తిరిగినా గాని పైసాకు ఆశపడము పైసాకు ఆశపడము మా పాట ప్రాణమయ్యా మా గొంతే మాకు ముఖ్యం ఇది దేవుడిచ్చిన వరము. నిమ్మలు కొట్టినారు తల్లి ఎల్లమ్మ నీడలు వేసినారు రేణికెళ్ళమ్మ వారావరమునాడు తల్లి ఎల్లమ్మ మంగళరమునాడు తల్లి ఎల్లమ్మ మా మంగళరమునాడు తల్లి ఎల్లమ్మ తీరొక్క పొద్దులాట దేవి ఎల్లమ్మ ఎల్లమ్మ పాలకాయాలు నీ తల్లి ఎల్లమ్మ పారు అన్నము నీది తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ గజ్జల్ల లాగులాట తల్లి ఎల్లమ్మ ఘనమైన పూజలాట తల్లి ఎల్లమ్మ గజ్జల్ల లాగులాట తల్లి ఎల్లమ్మ ఘనమైన పూజలాట నీ పిల్లనే భక్తులాట తల్లి ఎల్లమ్మ ఆడని తెలియరు నీ గుళ్ళ పూజలాట తల్లి ఎల్లమ్మ నీ గుడి చుట్టూ భక్తులాట తల్లి ఎల్లమ్మ ముక్కు పుడక పెట్టినావు తల్లి ఎల్లమ్మ సూర్యున్ని తెచ్చినావు ఎల్ల తల్లి ఎల్లమ్మ చుక్కబట్టి పెట్టినావు తల్లి ఎల్లమ్మ చంద్రుణ్ణి తెచ్చినావు తల్లి ఎల్లమ్మ పెడబాబు తెచ్చినావు తల్లి ఎల్లమ్మ రావు 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 తల్లి ఎల్లమ్మ రాజుగారు పిలిచినారు తల్లి ఒక్కేసి డక్కులాట తల్లి ఎల్లమ్మ ఒక్క శివశక్తి ఆట తల్లి ఎల్లమ్మ రెండేసి డక్కులాట తల్లి ఎల్లమ్మ రెండు శివశక్తులాట తల్లి ఎల్లమ్మ గజ్జదారి లేదే తల్లి ఎల్లమ్మ గవ్వదారి లేదే తల్లి ఎల్లమ్మ గవ్వల దర్శనము తల్లి ఎల్లమ్మ వేడకే దుట్టినావు తల్లి ఎల్లమ్మ గవ్వల ఒడ్డాలవు తల్లి ఎల్లమ్మ ఎండిది తీసుకులవు తల్లి ఎల్లమ్మ రావు 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 తల్లి ఎల్లమ్మ రాజుగారు పిలిచినారు దేవత ఊరిందా ఏంది? ఎర్ర ఎర్ర జీరాలు ఎర్ర జీరాలు పాటలన్నీ పోతున్నాయి పోషమ్మది మరి అయ్యో ఎర్ర ఎర్ర చీరాలు ఎర్ర జీరాలే ఇది ఏమో మాయ పోషమ్మ నారి వయ్యారి జలారి బోనాలో ఇది ఏమో మాయ పోషమ్మ పచ్చ చీరాలు పచ్చ చీరాలో ఇదిగా మాయ పోషమ్మ నారి వయ్యారి జలారి బోనాలో ఇది ఏమో మాయ పోషమ్మ నారి వయ్యారి జలారి బోనాలో ఇది ఏమో మాయ పోషమ్మ తెల్ల తెల్ల చీరాలు తెల్ల చీరాలో ఇది ఏమో మాయ పోషమ్మ నారి వయ్యారి జలారి బోనాలో ఇది ఏమో మాయ పోషమ్మ నారి వయ్యారి
పోషం ఎవరు ఎరికేనా మా అందాల కేతమే మాయ పోషం మీ పోషం కానీ నేను మాత్రం ఒకటి అర్థం చేసుకున్నా, కేతమ్మను అందుకోలేకపోతున్నారు వీళ్ళిద్దరు, నువ్వు మాత్రం అందుకుంటున్నావు. ఆమె ఎప్పుడు తిప్పుతుంది ఎక్కడ తిప్పుతుంది ఇక వేరే ఏయనే చాలు, ఇదే. ఇప్పుడు ఉషాక మంచి పాట. దుబ్బురు దుబ్బురెంటి కాలు దువ్వరాదు ముడవరాదు దుబ్బురు దుబ్బురెంటి కాలు దువ్వరాదు ముడవరాదు దువ్వనిస్త దూరవమ్మో ఒకే తమ్మ దువ్వనిస్త దూరవమ్మో ఒకే తమ్మ దుబ్బురెంటి కాలు దువ్వరాదు ముడవరాదు ఇంటికాడ దువ్వుకున్నను ఊషమ్మ ఒకే షమ్మ దువ్వనిస్త దువ్వుకోవమ్మో ఒకే షమ్మ. దుబ్బురు దుబ్బురెంటి కాలు దువ్వరాదు ముడవరాదు దుబ్బురు దుబ్బురెంటి కాలు దువ్వరాదు ముడవరాదు దువ్వనిస్త దూరవమ్మో ఒకే తమ్మ దువ్వనిస్త దూరవమ్మో ఒకే తమ్మ దుబ్బురెంటి కాలు దువ్వరాదు ముడవరాదు దుబ్బురెంటి కాలు దువ్వరాదు ముడవరాదు దువ్వనిస్త దువ్వుకుంటాను ఒకే షమ్మ దువ్వనిస్త దువ్వుకుంటాను ఊషమ్మ. చెంబు మీద చెంబు పెట్టి చేతుల చేయాల్సి చెప్పు చెంబు మీద చెంబు పెట్టి చేతుల చేయాల్సి చెప్పు ఎవ్వలింటి కోడలైతావో ఒకే తమ్మ ఎవ్వలింటి కోడలైతావో ఓ జానమ్మ చెంబు మీద చెంబు పెట్టి చేతుల చేయాల్సి చెప్పు చెంబు మీద చెంబు పెట్టి చేతుల చేయాల్సి చెప్పు ఎవ్వలింటి కోడలైతావో ఓ జానమ్మ ఎవ్వలింటి కోడలైతావో ఓ జానమ్మ చెమ్మ మీద చెమ్ము పెట్టి చేతుల చేయాల్సి చెప్పు ఎవ్వరింటి కోడలైతావో ఒకే తమ్మ ఊషమ్మ ఎవ్వరింటి కోడలైతావో ఊషమ్మ. నిమ్మ సకన నీడ సకన బొమ్మల నడవ పట్టు సకన నిమ్మ సకన నీడ సకన బొమ్మల నడవ పట్టు సకన నీ సటి పట్టుల కళ్ళను ఒకే తమ్మ నువ్వే మరి ముందుగున్నావో ఒకే తమ్మ రఘునందనా శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతుని కోడలు గౌండ్లాడి బిడ్డ మాతలాడి బిడ్డ అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఏ విధంగా బయలు పోనవెత్తుంది చూడరే అమ్మో ఎల్లో ఎల్లమ్మ ఎల్లు ఎల్లు ఎల్లమ్మ నీవు ఎల్లవే ఎల్లమ్మ ఎల్లవే ఎల్లమ్మ